ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. నేను హోమ్ మినిస్ట్రీ తీసుకోనా అంటూ కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయి? ఫస్ట్ వచ్చిన ఇన్ని నెలల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు కదా, అందులో ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు పావలాగా అద్దరుపై చేస్తావు చేసి నువ్వు ఓవరాక్షన్ చాలు. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ఏమిటండి మీరు మాట్లాడేది? శ్యామల, యాంకర్ శ్యామల. ఎంత గురువారప్ప. జస్ట్ గురించి ఏమన్నారంటే, సిద్ధం సభలు పెడుతున్నాము గెస్ట్ గా రండి అంటే నాకేం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంట ఈమె. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈమె గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. షికాగో సెక్స్ రాకెట్ లో ఏవో అప్పట్లో ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం మీడియాలో వార్తలు వినిపించినాయి. నాకు పర్సనల్ గా తెలిసినా కూడా కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన ఎవరండి? ఆయన ఇండస్ట్రీ పర్సనేగా, ఆయన ఒక నటుడేగా. ముందు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? ప్రజల కోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహాన్ని. ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు, ఆయన ఎవరండి? ఆయన ఒక నటుడే కదా. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే. ఇంకా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆయన ఎవరు? ఆయన నటుడే కదా. అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తలే. సెక్స్ రాకెట్ లో పట్టుబడిన వాళ్లతో కూడా రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని చెప్పేసి ఆర్కే రోజా గారితో ఈక్వల్ గా కూర్చోబెట్టారు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో తినాలని రాసి ఉంటేనే తింటాను. నన్ను కార్నర్ చేసినట్టు కాదా? మహిళలకు అండగా ఉంటాను, మహిళల్ని ఒక్క మాట అన్నా అసలు నేను ఒప్పుకోను, ఒక మాట పండివని అంటారు కదా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి 25 అట్లా బాగుంటది. మరి నేను ఒక మహిళనే, మరి నా మీద ఇంత జరుగుతున్నప్పుడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు మీకేం కావాలి చెప్పండి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. ఏం లేదే, వాళ్ళని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. అబ్బాయిలు వస్తే సూపరు, అమ్మాయిలు వస్తే మాత్రం అంతకుముందు వాళ్ళు చేసిన వీళ్ళ పోస్ట్ చేసేసి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీకు నచ్చినటువంటి టెక్స్టులు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. నటుడే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. దీనికి మీరు ఏమంటారు సార్? ఆయన కంట్రోల్లో పెట్టకుండా, ఆయన ఒక మాట చెప్పకుండా వదిలేశారు. మీ ఇష్టం, మీరు రెచ్చిపోండి అన్నట్టు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ. హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు? రమ్మంటారు చెప్పండి. బాగా సార్ చండాలంగా ఉంటది. మీరు చేసే తప్పు తెలిసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం నాకు తెలిసి ప్రపంచంలో బ్రతుకులు బతుకుతుంది ఎవరైనా ఉందంటే అది వైసీపీ నాయకులని, కార్యకర్తలు అనేది నాకు
ఎందుకంటే వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కిందనున్న ఆ పేటిఎం బ్యాచ్ వరకు వాళ్ళని కార్యకర్తలు అనడం కూడా తప్పు, అసలు తప్పే అనుకుంటున్నా. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఆ పేటిఎం బ్యాచ్ వరకు కూడా చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు, పన్నేవన్నీ కుట్రలే. వాళ్ళు తిట్టడం ఎందుకు, నేను తిట్టించుకోవడం ఎందుకన్నా? నీ టార్గెట్ రీచ్ అవడం కోసం టార్గెట్ ఏంటన్నా? 2029లో నువ్వు మినిస్టర్ అవ్వా. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా మన ప్రభుత్వం వస్తే నువ్వే కదా హోమ్ మినిస్టర్. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్నా స్కిప్ట్ ఇవ్వండి. రోజుకి ఎన్ని షిఫ్ట్లు చెప్పిన ప్రెస్ మీట్ లో మాట్లాడాలో చెప్పండి. నేను రెడీ, మీరు రెడీనా? ఇట్ట తయారయ్యేనే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.